హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శివ. కలిసి ఉంటే కలదు సుఖం అని ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారా? అందుకే బీజేపీకి ప్రజలు ఓట్లేశారా? ఇదే విషయంపై మనతో పాటు జర్నలిస్ట్ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొత్తానికి అలాగే భావించవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అక్కడ ప్రాంతీయ పార్టీ, మనకి నేషనల్ వేజ్గా మన దేశం వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం మనకి కేంద్రంలో అధికారం ఉంది. సో బీజేపీతో కొట్లాడటానికే సమయం మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సరిపోయింది. సో ఢిల్లీ ప్రజల కష్టాలు అక్కడే ఉన్నాయి, హామీలు కూడా ఎక్కడ కేజ్రీవాల్ అమలు చేయలేకపోయారు. ఎందుకంటే కేంద్ర సహకారం లేనిది ప్రాంతీయ పార్టీకి వల్ల కాదు. వాళ్ళతో సఖ్యతగా ఉంటేనే ఆ పథకాలు హామీలు అన్నీ అమలు అవుతూ ఉంటే ప్రజలు బాగుపడతారు. సరే, ఎందాక వాళ్ళు కొట్లాడుకోవడం సరిపోతుంది, అదేదో ఆ కేంద్రానికే ఓటేద్దాం, ఆ ఓటేస్తే మనకి పథకాలు అందుతాయి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఒకసారి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చూసినట్టుంటుంది. అందులో మోదీ గారు పదే అంటున్నారు, దేశం మొత్తం నేను ఏలుబడి వెళ్తున్నాను, ఒక ఢిల్లీ ప్రజలు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇస్తే నేను సేవ చేసుకుంటాను ఢిల్లీకి అని చెప్పటం, ఇవన్నీ కూడా మైలేజ్ లాగా కనపడుతున్నాయి. సో ఏదేమైనా ఈ కొట్లాడే బదులు కలిసి ఉంటేనే చక్కగా అవుతూ ఉంటుంది, అదేదో ఆల చేతిలో పెడదాం, కలిసి ఉంటేనే కలదు సుఖం అని వాళ్ళు కూడా భావించినట్టున్నారు. అందుకే ప్రజలు కూడా మొత్తం బీజేపీ వైపే చూశారని చెప్పుకోవచ్చు అనమాట.